హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర ఉల్లికారం. ఈ పాలకూర ఉల్లికారం కోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 7-8 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, ఈ మూడింటిని బాగా దూరగా వేయించిన తర్వాత 2-3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసేసి ఇందులో 7-8 దాకా వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 3 స్పూన్ల కారము, వీటన్నిటిని వేసేసి ఒకసారి కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే మనకు ఈ పేస్ట్ అనేది ఉల్లికారంది ఇలా అవుతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, వీటన్నిటిని వేసి కాస్త చిటపట్లాడిన తర్వాత పాలకూరను ఇందులో వేసేసుకొని ఇందులో వాటర్ అంతా కంప్లీట్గా అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసామంటే పాలకూర అనేది ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఉల్లికారం వేసేటప్పుడు స్టవ్ కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా కలిపేసుకోవాలి. ఇదిలా కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలాగే వేయించుకున్నామంటే టేస్టీ పాలకూర ఉల్లికారం రెడీ. ఈ కారాన్ని గాజు సీసాలో నిల్వ పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారాన్ని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చపాతీస్లో కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.